శుభాకాంక్షలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఆరాధనను ప్రారంభించుకున్నట్టుకు గాను మనమందరము కలిసి మొదటి కీర్తన అన్ని కాలములనున్న యెహోవా అనే కీర్తన పాడుతూ ఈ ఆరాధనను ప్రారంభించుకున్నాం. జగతిలో దారిద్రుడే లేడు తరచే చూడా సారా సద్గుణము సంపన్నుడవు నీవు ఘోరాదు కూడా సారినే ఏ రీతి స్తుతియుంతు తండ్రి యొక్కయు కుమారు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి దేవా, దీనిలో పాపులము మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ వద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. కొరకు చనిపోవటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ చేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మనకు చనిపోయే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వ పండుగను గురించినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన ముఖముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యెహోవా మా ప్రభువా, భూది అన్నంతటా నీ నామము ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియా మా
కలుగునుగాక. కలుగునన్నతమైన ఘన స్థలములందున ఇలాగు సమాధానం నరులక ఎనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలనా పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మధిదాల చేయు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు పరిశోధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్నామెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక.
ప్రార్థన. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, నిజమైన విశ్వాసం కలిగి నిత్యత్రిత్వము యొక్క మహిమను తెలుసుకున్నటకును, దైవ ప్రేమ గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృపను అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసమునందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడమని సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నిన్ను వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోండి. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు గమనించండి. త్రిత్వ పండుగను గురించినటువంటి లేఖన భాగములు త్రిత్వ పండుగలోని ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాత నిబంధన పాఠం ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుండి 32వ వచనం వరకు గల భాగమును ఎవరైనా ఒకరు చదవండి. అదే రీతిగా పరిశుద్ధ పత్రిక పాఠము పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు, 7వ వచనం నుండి 14 వరకు, క్షమించండి, 7వ వచనం నుండి 14వ వచనం వరకు గల భాగమును స్త్రీల నుండి ఎవరైనా ఒకరు చదవాలని మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా పరిశుద్ధ సువార్త పాఠము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు గల భాగమును నేనే చదువుతాను. దయతో గమనించండి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు గల పరిశుద్ధ పాత నిబంధన పాఠము చదవలసిందిగా మనం చేస్తున్నాను. కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెహెజ్కేలు 18వ అధ్యాయము 30 నుంచి 32 వరకు ఈ విధముగా రాయబడి ఉన్నవి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడ దేవా, పావన మాధ్య దేవా, మమ్మును కనికరింపు. పరిశుద్ధ పత్రిక పాఠము పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు గల భాగము. త్రిత్వ పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయము 7 నుంచి 14 వచనములు చదువుకుందాము. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వల్లని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవల్లని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున
కాఠిన్యము కనపరుచుకుంటున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఇంతటితో నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పత్రిక పాఠము ముగిసినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠము పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు గల భాగమును చదువుకుందాము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇంతటితో నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠము ముగిసినది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగును గాక. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యను మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దిన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకుండా వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. నేటి దినం ధ్యానం కొరకై మనం అందరము కలిసి 21వ కీర్తన త్రిత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవా అనే కీర్తన పాడుచు దేవుని యొక్క వాక్యానం కొరకై సిద్ధపడదాం.
సంబులెల్లా కాచి రక్షించినావు త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా ఆధరణకారు నవదుషో దాత్ముడా దేవా దామోదనామము నంపబడి యేసు నాథుని సుబోధలెల్ల బోధపరచి పాదుకొల్పు త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా ఓ పితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుడవు ఎల్లా పాపులను రక్షింపనిగులా నోటితో నా దాలు పాపి కృపనిచ్చినావు త్రిత్వమై నిత్యత్వమునని తత్వమగు దేవా మన తండ్రి అయిన దేవునుడి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చోండి. దేవుని యొక్క పరిశుద్ధ త్రిత్వ పండుగను గురించినటువంటి ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశించబట్టినందుకు దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాము. దినం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాలలో దేవుడు అన్ని కాలాలలో, అన్ని సమయాలలో, అందరిలో దేవుడు తనకు ప్రియమైన వారుగా, తనకిష్టులైన వారుగా, తన యొక్క చిత్తము చొప్పున, తన ఇష్టము చొప్పున దేవుడు ఏర్పరచుకొనినటువంటి ప్రత్యేకపరచబడినటువంటి జనాంగం యూదులు. ఒక్క మనుష్యుని నుండి అబ్రహామును దేవుడు పిలుచుకొని, అబ్రహామును పిలిచిన దేవుడు వాగ్దానముగా ఇస్సాకునిచ్చి, వాగ్దాన పురుషునిగా, వాగ్దానమైనటువంటి సొత్తుగా ఇస్సాకునిచ్చి, ఇస్సాకుకు 2 కవలు పిల్లల్నిచ్చి, ఇదిగో నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో, దేవుని చిత్తమునకు విధేయత కలిగి ఉండరో, దేవుని నిబంధనలో పాలు పంపులు పొందరో వారిని ఆయన తృణీకరించే దేవుడు కాదు, కానీ వారిని విడిచిపెట్టే దేవుడు. అయినను విడిచిపెట్టినప్పటికీ అనేక మారులు ఆయన బ్రతికి ఉన్నంత కాలము దేవుడు వానికి లేక ఆ కుటుంబములకు, ఆ బిడ్డలకు దేవుని యొక్క కృపను విస్తరింపచేస్తూ దేవుడు తన కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజు ఆదివారం ఈ కార్యక్రమంలో త్రిత్వము అనే మాట బైబిల్లో ఎక్కడా లేదు. త్రిత్వము అనే మాట, ఆ పదం ఎక్కడా బైబిల్లో లేదు. ఇది వేదాంతుల యొక్క నిర్మాణములో దేవుని తత్వాన్ని, దేవుడు ఆయా ప్రజలను పిలిచిన విధానం, దైవ స్వభావాన్ని, దైవ ఉద్దేశాన్ని కలిపి ఈ త్రిత్వము అనేటువంటి ఓ థియోలాజికల్ వర్డ్ని వాళ్ళు సృష్టించారు. 1 గాడ్ 3 ఫార్మ్స్. ఒకే దేవుడు, భిన్నత్వములో ఏకత్వము కలిగిన దేవుడు. వెరీ సింపుల్. మానవుడు దేవుని స్వరూపి. మానవుడు దేవుని స్వరూపి.
అంటే దేవుని యొక్క స్వరూపం అనగా ఈ ముఖ కవళికలు ఇవి కాదు. దేవుని యొక్క తత్వము మానవుల్లో పెట్టడం జరిగింది. అనగా ప్రాణము, శరీరము, ఆత్మ ఒక వ్యక్తిలోనే ఈ మూడు ఉన్నాయి. కనుక త్రిత్వమునకు ఉదాహరణ ఏమిటి అంటే మనకు దేవుని యొక్క స్వరూపాన్ని దేవుడు మనకు దయచేయడమే. దాని గురించి ఏదో విధంగా మనం ఆలోచించేసి అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. భౌతికమైన ఒక వస్తువు మీకు చూపిస్తాను. మన కంటికి కనబడకపోయినా కనబడేటువంటి ఒక ఎక్కను మనం తీసుకుంటే మీద గొల్లతో కూడినటువంటి ఒక ఎగ్గు, లోన తెల్ల సొన, లోన పసుపు సొన, ఈ మూడు కలిపే ఉన్నప్పటికీ దాన్ని ఏమంటారండి? ఎగ్. ఒకటే పదముతో ఒకే వస్తువుగా దాన్ని పిలుస్తాం. దాన్ని విడదీసినప్పుడే లేక దానిని వారు ఈ పసుపు సొన తినొద్దు అని చెప్పినప్పుడే ఉడకట్టి దాన్ని సపరేట్ చేయగలం. కనుక త్రిత్వము అనేటువంటి మాట వేదాంతుల యొక్క ఉద్దేశ్యము. కనుక దేవుని స్వరూపం, దేవుని యొక్క రూపం, దేవుడు అంటే సుప్రీం కనుక కనుక ఆయనకి తండ్రి అని ఆపాదించడం జరిగింది. తండ్రికి ఉన్న లక్షణాలు ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఇశ్రాయేలుని ఎన్నుకున్న ప్రజలకు ఆయన పిలుపునిస్తున్నాడు. నన్ను సమీపించాలనుకుంటున్నారు కనుక మీరు నేడును రేపును మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని 3వ నాటికి నా సన్నిధికి రావలెను. కనుక ఆయన పరిశుద్ధుడు, తండ్రి. ఆయనకు మాత్రమే తెలియను, ఆయన మాత్రమే ఎరుగును. చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినప్పుడు చాలండి. దేవునికి మాత్రమే, ఆయన మాత్రమే ఎరిగేటువంటి కుమారుడున్నాడు. దేవదూతలున్నాయి, మనుష్యులున్నారు, ఆయన చేత సృజింపబడిన వారు, ఆయన లేకుండా కలిగిన వారు కాదు. అయినను ఆయన మాత్రమే ఎరుగును, ఆయన మాత్రమే ఎరుగును. ఆయన తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మిస్టీరియస్, మిస్టీరియస్. కనుక ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసిన సంఘటన యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనములో మనం చూచినప్పుడు 64వ అధ్యాయము 8వ చరణములో యెహోవా దేవుడు మాకు తండ్రివి, మేము వీఆర్ మ్యాడ్, వీఆర్ ఓన్లీ మడ్, మేము చికట మన్ను. అక్కడ మరలా మన్ను అని వదిలిపెట్టలేదు, ముందున ఒక చికట మన్ను అంటే ఏంటనమాట? ఎక్కడ కొడితే అక్కడే అతుక్కుపోతాం. ఈ లోకంలో దేవుడి ఈ జీవన వ్యవస్థ మనకిస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళవలసి వస్తే, బాబు 1 సంవత్సరం ఇవ్వండి, లేకపోతే ఒక 15 సంవత్సరాలు ఇవ్వండి. చికట మన్ను ఎక్కడ మనం కలిగి ఉంటామో అక్కడే ఉండిపోతే బాగుంటది. పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు ఆ యొక్క రూపాంతరం వెళ్ళినప్పుడు వారు అంటున్నారు, అయ్యా మనం ఎక్కడ ఉంటాం? ఇది మానవ స్వభావము, మానవ తత్వము. కనుక ఇక్కడ నీవు మా తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివాడవు, నువ్వు నిర్మించిన వాడవు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు వారి యొక్క తత్వాన్ని గురించి వారికి బోధించడానికి, వారి గురించి తెలుసుకోవడానికి దేవుడు ఇర్మియాని కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, కుమ్మరి సారి మీద ఏం చేస్తున్నాడు అని దేవుని ఆత్మ ద్వారా
ఇర్మియాను పంపిస్తాడు. 18వ అధ్యాయంలో ఉంది, తీయనొద్దు కానీ చిన్న విషయంగా మనం చెప్పేసుకుందాం. ఆయన సారి మీద ఆ మట్టిని జిగటమన్నును పిసికి మెత్త చేసి ఆ ఒక ఒక పాత్రను ఆయన చేసి ఆయన చేతుల్లో తీసుకొనగా ఆ పాత్ర ఏమైందండి? విడిపోయింది. ఆ మెత్తనైనటువంటి ఆ పాత్ర విడిపోయినప్పుడు ఆయన మరలా దాన్ని తీసి పిసికి మరలా తనకి ఇష్టమైన ఒక పాత్రగా చేసి ఉన్నారు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఈ రీతిగా ఉన్నారు, ఈ రీతిగా ఉన్నారు. అంతటితో ఆగిపోలేదు, అంతటితో ఆగిపోలేదు. ఆయన కుండలు తయారు చేసిన కాల్చే ఆవ దగ్గరికి వెళ్ళు, వెనుక భాగానికి వెళ్ళాడు. కాల్చబడ్డ కుండలు ఉన్నాయి. కుండలు కాల్చబడుతూ ఉన్నప్పుడు పగిలిపోయిన కుండలు ఉన్నాయి. అంటున్నాడు ఇర్మియాతో, వీటిని ఏమైనా చేయగలమా అని. రెండు సందేశాలు కనబడుతున్నాయి. ఈ లోకంలో ప్రాణములో ఉండగా నీవు మన్ను ఆయన చేతిలో నిర్మించడానికి నీకు ఇష్టడుగా ఆయన చేతిలోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు కాలిపోయిన తరువాత ఒక కుండ రూపం కాల్చిన తరువాత ఆ కుండ పగిలిపోయి చిలుగా పోతుంది. ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టే దినం, ఈ భౌతిక యాత్రను నువ్వు విడిచిపెట్టే కేవలం నిన్నిక బాగు చేయువారు ఎవరు కూడా ఉండరు. కనుక దేవుని యొక్క తత్వాన్ని, మానవ యొక్క స్వభావాన్ని, ఈ రెండిటిని దేవుడు ఎరిగిన దేవుడు. జ్ఞాని. మూడు మాటలు ఒమినిసియంట్. దేవుడు అనగా ఒమినిసియంట్, దేవుని జ్ఞానము సమస్తము తెలిసినవాడు. ఒమినిసియంట్ ఇస్ గాడ్స్ విజ్డమ్ ఓన్లీ. దేవుని యొక్క జ్ఞానము. రోమపత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. నేను చదువుతానండి లాస్ట్ నుంచి. యేసుక్రీస్తును ఈ సువార్త ప్రకారము, ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను, యేసుక్రీస్తును కూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, ఆయన అద్వితీయుడగు జ్ఞానవంతుడు, మనల్ని క్రీస్తు ద్వారా స్థిరపరచుటకు, శక్తివంతులుగా ఆయన చాలిన శక్తిమంతుడు. అద్వితీయ ఆయన జ్ఞానమే అనంతమైనది. ఆయన జ్ఞానమే ఇక విలువైనది. ఆ జ్ఞానము ఇది సరిపోదు. మనకైతే రీజన్, మనకైతే ఏవో పద్ధతులు కావాలి. దేవునికి నీ పద్ధతి నిన్ను రక్షించ, నీవు ఎంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమించి కృపను విస్తరింపచేసి దేవుని ఔన్నత్యమును మనకివ్వడానికి ఒక తండ్రిగా, ఒక సూప్రమసీగా ఆయన తన్ను తాను పరుచుకున్నాడు. అడుగుతా, నేను చూడాలనుకుంటున్నాను, నీ మాట వింటున్నాను. చూచిన నరుడు ఎవడు బ్రతుకు. నీవు కొండ సందులలో, ఆ బండ సందులలో దాగి ఉండుము. నేను నీ మీద నా సన్నిధి చేత కప్పి, నా చేతితో కప్పి నేను నిన్ను దాటిపోతూ నా వెనుక భాగము నువ్వు చూచెదవు. దేవుని యొక్క ఉన్నతమైన స్వరూపం, అంత భయంకరమైనటువంటి ఆయన రూపాన్ని, ఆయన తత్వాన్ని, ఆయన స్వరూపాన్ని చూడలేని మానవుడు ఇప్పుడు ఆయన స్వరూపాన్ని, ఆయన్ని చూడడానికి, దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశమే వాక్యము శరీరధారిగై
కృపా సత్య సంపూర్ణుడుగా, క్రీస్తు ప్రభువుగా, దేవుని కుమారుడుగా, మానవుని స్వరూపము ధరించుకుని దేవుని ఉద్దేశములని నెరవేర్చుటకును, ఆ రోమపత్రికలో అదే మనం చూస్తున్నాం. ఈ మర్మమును అనుసరించి ఉన్న ప్రకారము, నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం హిమ కలుగునట్లు. ఈ ప్రారంభములో చెప్పేటప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు క్రీస్తు నుండి, దేవుని నుండి, క్రీస్తు నుండి మిమ్మలను ఆదరించడానికి, మిమ్మల్ని కాపాడుటకు, మిమ్మల్ని దేవుని స్వరూపములోనికి, ఆ యొక్క దేవుని యొక్క రూపములోనికి దేవుని చెప్తాం. తండ్రి అయిన యేసుక్రీస్తు నుండి, క్రీస్తు ద్వారా దేవునితో దేవుడు మనకు చూపించబోచున్న కృప ఇవ్వబడుతుంది. అంతేకాదు సమాధానం. ఆయన భూమి మీద సమాధానం. ఈ లోకములో ఇక్కడ ఉంటున్నాము అని అంటే, ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము అంటే మనకు కావలసింది ఏమిటనగా ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క కృప మనకు అవసరమై ఉన్నది. రెండవదిగా మన యొక్క తత్వాన్ని గురించి చెబుతూ చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. 32:6 వచనం. 3వ లైన్ నుంచి చదవండి. ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను, పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము. చాలండి. దేవుడు ఈ భూమి మీద ఉన్న నరులను అంటున్నాడు, నిన్ను సృజించిన వాడు ఆయన నీకు తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. మలాకీ గ్రంథం చివరి పాత నిబంధన పుస్తకంలో చివరి పుస్తకం మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో ఆ చివరిలో ప్రభు అంటున్నటువంటి, దేవుని ఆత్మ అంటున్నటువంటి మాట, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్కడే మనలను సృష్టింపలేదా? ఇక్కడ వినండి జాగ్రత్తగా. ఎలాగున ఉండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించుచున్నాము? చాలా మంది అనుకుంటున్నారు, అన్యులు అంటారు, క్రైస్తవేతరులు అంటారు, దేవుడు ఒక్కడే, ఏ రూపంలో ఉన్నా దేవుడు ఒక్కడే అనుకుంటున్నారు. దేవుడు ఒక్కడే అయినప్పుడు, తండ్రి ఒక్కడే అయినప్పుడు మీలో మీకు ఎందుకు ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేస్తూ ఉన్నారు? ఒకరి ఎడల ఒకరు ప్రేమ లేని వారుగా, ద్రోహులుగా ఎందుకు మిగిలిపోతున్నారు? దేవుని నిబంధనను ఎందుకు తృణీకరిస్తూ ఉన్నారు? సేవియర్ లూథరన్ సంఘమే మన సంఘమే అని చెప్పుకుంటాం కదా. మనమే ఏ సంఘం అంటే సేవియర్ లూథరన్ సంఘం అని చెప్పుకుంటాం. మంచిదే, కానీ డిఫరెంట్ ఒపీనియన్స్. నీతో ప్రేమగా ఇక్కడ ఎదురుగుండా మాట్లాడి ఆయనకి వెళ్ళిపోయి ఆ పనికి మళ్ళీ అంతేనండి, ఏం చేస్తాం మాట్లాడకపోతే? ఎంత దౌర్భాగ్యం అది! ఒక తండ్రి యొక్క కుమారులు కాదా? ఒక నుండే మీరు వచ్చినారు కదా?
మిమ్మల్ని పుట్టించిన వాడు, మిమ్మల్ని నిర్మించిన వాడు. మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క తత్వమును బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మానవ స్వరూప స్వభావాలు ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని వాటినన్నిటి నుండి విడిపించడానికి, ఒక మానవుడుగా ఆయన జయించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునిలో సమాధాన పడ్డానికి, దేవునిలో ఒక్క బిడ్డలుగా మార్చబడ్డానికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా, క్రీస్తు యేసునందు ఉన్నవారికి మాత్రమే, దేవుడే నిన్ను సృజించిన, దేవుడే నిన్ను పోషించి పెంచుతూ ఉన్నా ఈ దినాన్ని క్రీస్తు ప్రభు ఒమ్నీ ప్రెజెంట్ నీ ఎదురుగా నీ మధ్యకు వచ్చి నీతో మాట్లాడి నీకు విమోచననిస్తూ, నిన్ను చెరపెట్టిన జనాంగం నుంచి విడిపిస్తూ నీకు మేలు చేయొచ్చు. ఆయన ఏ మేళ్ళైతే మన కొరకు ఉద్దేశించాడో ఆ మేళ్ళన్నిటినీ తెలియచేస్తూ, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ యెహెజ్కేలు గ్రంథం పాఠంలో మనం చూచినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చదవబడిన వాక్య భాగంలో మనం చూచినప్పుడు 30వ వచనములో చూచినప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు తిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు. మనం చెడిపోయిన మార్గం, మనం ఉద్దేశిస్తున్న మార్గం, మనం తలస్తున్న స్వార్థం, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్ అన్ని వ్యక్తపరుస్తూ జీవిస్తున్నా ప్రజలారా, మీ మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు మీ అక్రమములు మీ దోషములన్నిటినీ తుడిచివేయడానికి వచ్చినటువంటి ప్రభువు. అందుకే అక్కడ అంటున్నాడు, 31వ వచనంలో అంటున్నాడు, క్రియలన్నిటినీ విడిచి. ఈ క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో తయారవుతాయి. ఒకవేళ భార్యాభర్తలు, తండ్రి బిడ్డలు ఉన్నారనుకోండి, అరే ఏంట్రా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, సరి చదవడం లేదంట అని చెప్పాడు అనుకోండి, తండ్రి మీద ఈయనకి వ్యతిరేకమైన ఆలోచన. ఏంటి ఈయనకి ఎవడు చెప్పాడు? మా ఫ్రెండ్ అని ముందు ఆలోచిస్తాడు. ఎవడు చెప్పలేదు, ఈయనే గమనించి ఉంటాడు. ఎక్కడో రోడ్డుని డ్యూటీకి వెళ్తున్నప్పుడు వీడి కుర్రోలతో చేస్తున్న అల్లరి అలజడి అంతా చూచి ఆయన గద్దిస్తే విరోధి తండ్రి విరోధి. సర్వజ్ఞుడైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, మన ప్రతి ఆలోచనను ఎరిగిన దేవుడు, ఆయన ఉన్నతమైన ఆయన ఉద్దేశమును మనకు తెలియచేస్తూ, నూతన మీ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందుదురు? ప్రభువు అంటున్నాడు, మరణమునందువాడు మరణమునందుట చేత నేను సంతోషించువాడును కాను. ఒక ఘర్షణ జరిగిన ఇద్దరి మధ్య ఏదో ఒక కష్టం కలిగింది అనుకోండి, నన్ను అన్నాడు బాగానే జరిగింది, ఎంత సంతోషిస్తామో. కానీ దేవుడు దైవ స్వరూపం, దైవతత్వం, దైవ పరిశుద్ధత మనం పొందుకోవడానికి ఒక నూతనమైనటువంటి క్రియ నువ్వు చేయాలంటే నీకు నూతనమైన హృదయం కావాలి, నూతనమైన హృదయం కావాలి. కనుక దేవుడు అంటున్నాడు, తన కుమారుని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు, తన కుమారుని యొక్క గుణలక్షణాలని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, యేసు ప్రభు రూపము తండ్రి అయిన దేవుని యొక్క అదృశ్య రూపం, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే వీటన్నిటి క్రియేటరు. అందుకే ఇశ్రాయేలు చెప్తే, అబ్రహాము పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా?
అబ్రహాం పుట్టినప్పుడు లేవు కదా. అబ్రహామును పుట్టించిన వాడే నేను, వాగ్దానం చేసిన వాడను నేను, ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన వాడను నేను. 30 సంవత్సరాలు మనం అనుకుంటున్నాం, మనల్ని ఎవ్వరూ చూడటం లేదు, మన పద్ధతులు ఎవ్వరికీ తెలియదు, మేము 4 రూముల మధ్యలోనే, 4 గోడల మధ్యలోనే మేము చేస్తున్నాం, ఎవరు చూడని చీకటి ప్రదేశాల్లోనికి వెళ్ళి చేస్తున్నాం. ఆయన 139వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు కదా, 7వ వచనం నుండి, నేను ఎక్కడికి పోయినను నీవక్కడ నావు, ఆకాశమునకు ఎక్కిపోయినను నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతములకు నేను వెళ్ళిపోయినను నీవు అక్కడ నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడకు పారిపోవుదును, నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను. ఈ సృష్టి అంతటి మీద ఆయన సన్నిధి ఉన్నది, ఆయన సన్నిధి ఉన్నది. ఆయన మన విలువైన మన జీవితాలకు కనుక సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. దావీదుకి దేవుని గురించిన స్వరూపం, దేవుని యొక్క తత్వం అర్థం చేసుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న మనం దేవుని బిడ్డలకు దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క రెవల్యూషన్ అంతా కూడా మనం దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. మనము అన్య కాదు, దేవుని చేత విలువ పెట్టి కొనబడిన వారము. ఆయన ఒమినిసియంట్, సమస్తము ఎరిగిన వాడు. ఆయన జ్ఞానమునకు ఈ లోకములో ఏ జ్ఞానము సాటి కాదు. అసలు జ్ఞానానికే ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞానం. మూడవది ఒమ్నిపొటెంట్ కనుక ఆయన నిజుడైన వాడు. కొలస్సీ పత్రిక ఆ ఒమ్నిపొటెంట్ అనే దానిలో ఆయన రూపాన్ని పౌలు భక్తుడు రాస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన సమస్తమున కంటే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కనుక ఈరోజు మనం చదువుకున్న సువార్త పాఠములో మత్తయి సువార్త 28వ అధ్యాయములో మనం చూచినప్పుడు అక్కడ ఆయన అంటున్నాడు 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారి అయిన దేవుడు భూమిని పరలోకమును తండ్రి తన చేతుల్లో పెట్టి, ఆయన ఏది బంధిస్తే అది బంధింపబడినట్లు, తన బిడ్డలు, తన యాజకులు, తన శిష్యులు, తన ఫాలోవర్స్ దేని నీవు బంధిస్తావో అది బంధింపబడును. ఎక్కడ? పేతురును అంటున్నాడు కదా, పాతాళలోకపు ద్వారముల యొక్క తాళపు చెవులు నీకు ఇయ్యబడ్డాయి, పరలోక ద్వారపు తాళం చేయులు నీకు ఇయ్యబడ్డాయి. నీవు భూమి మీద దేన్ని బంధింతువో అది పరలోకమందును నీ నామం వచ్చుగాక. ఆయన ద్వారా మనకు వచ్చినది. నామము పెట్టబడిన బిడ్డలము, ఆయన నామము చేత స్వతంత్రించబడిన వ్యక్తులము. కనుక ఆయన యొక్క తేజస్, ఆయన మహిమ తన కుమారుల్లో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం.
ఉమ్. చూడండి, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తత్వము, దాని యొక్క మూర్తిమత్వము అన్నీ ఆయన కలిగి ఉన్నవాడై తన మహత్తు గల మాటల చేత ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం కాకుండా ఆయన మహత్తు గల మాటలు, నేను లోకమును ప్రేమించి ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో అంటే నో లిమిటేషన్ ఎట్ ఆల్. ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు. కనుక ఆయన మూర్తిమత్వం, ఆయన తేజస్సు, పాపము విషయములో ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని, పాపము విషయములో శుద్ధీకరణము తానే చేసి ఆయన రక్తము ద్వారానే మన పాపములకు పరిహారం, మన పాపములు తుడిచివేయబడ్డానికి ఎరైజర్. హీ ఓన్లీ ఎరైజ్. ఆయనే మన పాపములను తుడిచివేయగలిగిన వాడు. కనుక పాపములను శుద్ధీకరణము తానే చేసి, రెండవది, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో, ఎంత శ్రేష్టమైన నామము పొందెనో. అయ్యా నీ పేరేంటి అని అడిగితే మోషేకి బయలుపరుస్తున్నాడు. ఏమంటాడండి? నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ఐఎమ్ లివింగ్ వన్. నేను జీవించువాడను. జీవించువాడను. మానవునికి జ్ఞానం ఇవ్వడానికి దేవుడు చాలా తపన పడ్డాడు, చాలా తపన పడ్డాడు. మనం వివాహాలు అయినప్పుడు చదువుతాం ఆ వాక్య భాగం పాత నిబంధన పాఠంలో కదా. ఆదికాండం 2వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు ఆయన సృష్టించిన ఆ యొక్క జంతువులన్నిటినీ తీసుకొచ్చినట్లుగా చూస్తాం. 2వ అధ్యాయం 18వ వచనం చివరి భాగంలో అక్కడ 18 ఎందుకంటే దేవుడికి మాత్రమే తెలిసింది ఆదాము ఒంటరివాడు అయిపోయాడు అని, కానీ ఆదాముకి తెలియలేదు. అది తెలియజేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఒంటరివాడురా అని చెప్తే చాలా, నువ్వు ఇంక చచ్చిపోతావంటే భయపడిపోతున్నావు మనం, ఏమో చెప్పలేం అని అలా చూపిస్తే నీకు ఇక్కడ శ్వాస ఆగిపోవడానికి సిద్ధమైపోతున్న పరిస్థితులు. కనుక నువ్వు ఒంటరివాడు అంటే ఆయనకు అర్థం కాదు. అందుకే సమస్తమైన సృష్టిని తీసుకుని వచ్చిన తర్వాత వాటికి పేర్లు పెట్టమన్నాడు. ఒక ఎద్దుకు పేరెట్టిన తర్వాత అదే రూపంలో ఉన్న ఆవు అక్కడ కనబడ్డది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఆయన పరిశీలించి పరీక్షించి చూచి పేర్లు పెట్టవలసిన స్థితి. అంటే దేవుని జ్ఞానాన్ని ఒక మానవుడు తన జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి. అందుకే చివరి భాగంలో అక్కడ ఉంటది ఏమని, 20వ వచనంలో, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అక్కడ తర్జుమా లోపం ఏంటో గాని అక్కడ ఏమన్నా అయినను, అక్కడ అర్థం ఏంటంటే వాటిని అన్నిటినీ చూచిన తర్వాత, ఓహో దేర్ ఈజ్ ఏ పార్ట్నర్, ఐ హ్యావ్ నో పార్ట్నర్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. దేర్ ఈజ్ ఏ పార్ట్నర్, ఐ హ్యావ్ నో పార్ట్నర్. అయినను సాటి అనే సహాయం అంటే ఆటలు ఏదో భార్యగా తెచ్చుకోవడానికి కాదు. అక్కడ ఇట్ ఈస్ వెరీ కంప్లీట్లీ రాంగ్. చాలా మంది పాత్రులు అలా చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వాటిని ఏదో నీకు సాటి అనే సహాయంగా తేవడానికి దేవుడు ఎంచుకుంటావని నీకు దగ్గరికి తీసుకురాలేదు. యు నో, నీకు తెలియాలి. దేర్ ఈజ్ ఏ పార్ట్నర్, ఐ హ్యావ్ ఏ నో పార్ట్నర్ అనే సంగతి తెలియాలి. అప్పుడు దేవుడు గాఢ నిద్ర కలుగ చేసి దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఉద్దేశం, మానవుల పట్ల ఆయనకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశము మనను నొప్పి కలిగించకుండా మనము దేవుని యొక్క స్వరూపంలోనికి వెళ్ళిపోవాలని. ఈ భూమి మీద సమస్తమైన వాటి గురించి చింతిస్తున్నప్పుడు ఆయన అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి.
మీరు దేని నిమిత్తము చింతించవద్దు. కనుక ఆధిక్యతలు సమస్త జనులలో నుండి ప్రత్యేకపరుచుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు వాగ్దానం చేసినట్టు దావీదు మహారాజు రాస్తాడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేల్ దేశం యొక్క భూభాగం అట శ్రీకాకుళం జిల్లా అంత ఉంటుందట. మొత్తం దేశం యొక్క భూభాగం ఒక శ్రీకాకుళం జిల్లా అంత భూభాగం ఉంటుందట. భూభాగం ఉంటుంది. ఆ భూభాగంలో వాళ్ళు ఏమని అంటారంటే, ప్రపంచంలో ఒకవేళ భారతదేశానికి ఆహార పదార్థాలు కావాలంటే వీ కెన్ సప్లై. మేము వాళ్ళకి కావలసినంత ఆహార పదార్థం మేము సప్లై చేయగలం. వాళ్ళకున్న భూభాగం తక్కువ. ఒక ఇండియాకి కావలసిన ఆహార పదార్థాలన్నీ సప్లై చేయగలిగిన జ్ఞానము, పండించగలిగిన జ్ఞానము, వారి పంట సమృద్ధి యెహోవా మాకు తోడై ఉన్నాడు. ఇండియాకి ఈ మధ్య వచ్చాయి కదా 4 డ్రోన్లు వచ్చాయి. నీ అనుక్షణము, నీ అణువణువు లెక్కించడానికి అది ఎలాగున్నదో, ఎక్కడున్నారో, ఏమి తెలుసుకోవాలో 4 డ్రోన్లు ఇండియాకి పంపించబడ్డాయి ఇజ్రాయెల్ దేశం నుండి. ఒక పక్క యుద్ధం చేస్తూ ఉన్నారు, మరొక పక్క ఏ దేశానికి ఏది కావాలో అది పంపిస్తూ ఉన్నారు. దేవుడు వారితో ఉన్నవాడు. మనం ఒకవేళ ఆఫీస్కి వెళ్తే ఏమో ఒకవేళ టైం చాలేదేమో, వెళ్ళి ఖాళీ టైంలో బైబిల్ చదువుకో అని చెప్పారనుకో, బాగా భక్తులయ్యి, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను అనుకున్నావు నువ్వు అక్కడికి, ఏమంటారండి? ఖాళీగా ఉన్నప్పుడు చదవమంటే అంటారు. మేము ఆడుకోవడానికి వెళ్తాం అనుకుంటున్నా, ఆఫీస్లో ఆడుకుంటున్నాను అనుకుంటావా అనుకుంటా. చాలా సమయం దేవుడు నువ్వు లేచినప్పుడు, నువ్వు కూర్చుండున్నప్పుడు, నువ్వు పండుకొనున్నప్పుడు, నీవెక్కడ ఉన్నా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కుమారులు, నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారులు నన్ను తలపోసుకోవాలి. కనుక దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుడు అన్నిటినీ ఎరిగిన దేవుడు. కనుక చివరిగా ఈరోజు పత్రిక పాఠంలో అంటున్నాడు 11వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయొక దేవుడు మీకు తోడైయుండును. మనకు దేవుడు తోడుగా ఉండడానికి గల కారణాలు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. అక్కడ మనం చూచినప్పుడు అందులో ఆయన అంటూ ఉన్నటువంటి విషయం, దేవుడు మన కొరకు చేస్తున్న ప్రార్థన అక్కడ రాయబడి ఉంది 7వ వచనంలో, మీరు ఏ దుష్కార్యము చేయకుండా వల్లని నేను దేవునికి ప్రార్థిస్తున్నాం. మేము భ్రష్టులమై కనబడినను మీరు మేలైనది చేయవల్లని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సంపూర్ణులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అతి కృప, అతి పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగా నాయంతరంగములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించు.
కాలుగా చేసి నన్ను ద్రోణ పరాసుము. దయచేసి కూర్చోండి. ట్రెజర్ గారు ఏమైనా ప్రార్థన చేస్తారా? ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మరి కరోనా దీనివల్ల మరి ప్రభుత్వం వారు విధించినటువంటి నిబంధనలను బట్టి ఈ విధంగా కూడుకుంటున్నాం. తర్వాత ఇది ఆన్లైన్లో కూడా పెట్టడానికి చూడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలామంది మంత్లీ ప్లేజెస్ విషయంలో ఈ కరోనా సీజన్ టైంలో వెనుకబడి ఉన్నారు. మరి రిక్వెస్ట్ చేస్తున్నాను, అది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తానండి. మన అకౌంట్ నెంబరు సేవియర్ లూథరన్ చర్చ్ అకౌంట్ నెంబరు, తర్వాత మరి దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో పెడతాను. దయచేసి మంత్లీ ప్లేజెస్ దేవుని యొక్క ప్రేరణను బట్టి ప్రార్థనాపూర్వకంగా మీకు పంపిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మరి పంపించవలసిందిగా నేను కోరుతున్నాను. దాని రిసిప్ట్ మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మళ్ళీ నేను రిసిప్ట్ కట్ చేసి తిరిగి మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అన్యదా భావించి ఇవ్వలేనటువంటి వాళ్ళు, ఇస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ దగ్గర ఉంచుకుంటే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలను అనుసరించి మనం నడుచుకోవాలి. కనుక మరి ఈ విధంగా వచ్చి మరి పాస్టర్ గారు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం కూడా యాక్చువల్గా ఈరోజు మరి సంస్కారం ఫస్ట్ కాదండి, సారీ, వచ్చే ఆదివారం. నేను ఈరోజు ఫస్ట్ లాస్ట్ వీక్ సారీ. కనుక వచ్చే ఆదివారం కంపల్సరీగా మరి సంస్కార ఆదివారం కాబట్టి మరి పాస్టర్ గారు ఆ విషయాలు మాట్లాడతారు, ఏ విధంగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా నేను చేయడానికి, అది దాన్ని ఇవ్వడానికి కూడా ఇంటి దగ్గర ఉండి ప్రార్థనాపూర్వకంగా దాన్ని స్వీకరించడానికి కూడా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. కనుక మరి గవర్నమెంట్ వారు ఎప్పటి వరకు ఈ యొక్క మినీ లాక్డౌన్ విధిస్తారో మనకైతే తెలియదు. యాక్చువల్గా అయితే రేపుతో లాస్ట్ అనుకుంటున్నానండి. జూన్ రేపుతో లాస్ట్ కదా, పొడిగించినట్లయితే మరి దాన్ని పాస్టర్ గారు మేము తెలియజేస్తామండి. మరి ఈ క్రమమైన పద్ధతిలో మనం వచ్చి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా దూరం డిస్టెన్స్ పాటించి చేస్తే బాగుంటుంది. గడిచినటువంటి ఆదివారం వచ్చినటువంటి ఆఫరింగ్ ఏంటంటే 16,700 వచ్చిందని దాన్ని బ్యాంకులో జమ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే 10,800 మంత్లీ ప్లేజెస్ నెక్స్ట్ ఇయర్ను తగ్గింది ఆఫరింగ్ అని మన కనుక అది గమనించవలసిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. వచ్చే ఆదివారం నెలలో మొదటి ఆదివారం కనుక సంస్కార ఆరాధన ఉంటుంది, కానీ ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి చాలామందిని యవనస్తుల్ని మింగేస్తుంది. కనుక దయతో మీరెవరూ రావద్దు. అయితే ఒకటి, మీరింటి దగ్గర ప్రతి ఇంట్లోనూ గోధుమ పిండి ఉంటుంది. ఓ చిన్న అప్పం కింద చేసుకోండి, మీ కుటుంబం దాన్ని విరగదీసుకోండి. దగ్గరలోనే ద్రాక్ష పళ్ళు మీకు ఉంటాయి. ఏమీ లేకపోయినా మీరు మంచినీళ్ళు తీసుకున్నా అది యేసు ప్రభు వారు కానా విందులో మంచినీళ్ళే ద్రాక్ష రసం అంటే దేవుని నోటి మాట అక్కడ.
అది రక్తం కాదు. అంటే దేవుని రక్తముగా ఆయన యొక్క కార్యముగా మనము ఉద్దేశించి ఆలోచిస్తూ దాన్ని ఆ తలంపుతో తీసుకుంటున్నాం. కనుక మీరు ఏం అక్కర్లేదు, కొంచెం నీళ్లు తీసుకున్నా చాలు. కాబట్టి మేము ఇస్తున్న సంస్కారం ఇచ్చేటప్పుడు మీరు వాటిని అన్నింటినీ ముందుగానే సిద్ధపరచుకొని మీ దగ్గర తెచ్చుకున్న తర్వాత, నేను ఏ విధంగా అయితే ఇక్కడున్న నేను తీసుకుంటూ ఉంటానో పుచ్చుకొని తినుము అన్నప్పుడు ఆ రొట్టె మీ చేతుల్లో తీసుకోండి. నేను కూడా రొట్టె తీసుకుని అలా కాసేపు ఉంటాను. మీరు కూడా మీ ఇండ్ల దగ్గర ఆన్లైన్లో చూస్తూ ఆ రొట్టె మీ చేతిలో తీసుకునే పర్యంతము దాన్ని అలా చూపిస్తూ ఉంటాను. ఆరాధనలో మీకు ఇక్కడ ఏ ఆరాధన చేస్తుందో అదే రొట్టెను లేక అదే మీ పదార్థాలను ఏదైతే ఉన్నావో వాటిని మీ చేతిలో పెట్టుకొని ఉంచండి. నేను ఆరాధన చేసేటప్పుడు దాన్ని మీ చేతిలో పెట్టుకొని మీరు ఆరాధిస్తున్నట్టుగా మీరు చూస్తూ మీరు దాన్ని దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన నిబంధనకు గుర్తుగా వాటిని మనం తీసుకుంటున్నాం. కనుక ఇక్కడ కమ్యూనినే పట్టుకెళ్ళాలనేది ఏమీ లేదు. కనుక మీరు అది బహు పరిశుద్ధమైన ఆలోచనతో చేయండి. ఎవ్వరూ రావద్దు. కరోనా భయంకరంగా ఉంది. మీ పిల్లల్ని ఎవరిని పంపించవద్దు. కొద్దిమంది టెక్నికల్ టీంతో, కొంతమంది ధైర్యమైనటువంటి బిడ్డలతో ఏదో చిన్న గ్రూపుగా ఒక 5-10 మందితో మేము ఈ ఆరాధన జరిగిస్తున్నాం. మిమ్మల్ని ఏదో ఇగ్నోర్ చేయడం లేదు, మిమ్మల్ని ఏది త్రోసివేయడం లేదు. మిమ్మల్ని రావద్దు అన్నామంటే మేలు కొరకే, అది మీ కొరకు, మనందరి కొరకు మేలు కొరకే. దేవుడు తప్పగా ఆయుషిస్తాడు. మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. కనుక అంతవరకు ప్రార్థనలో ఏకీభవించండి, ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టండి. కనుక వచ్చే ఆదివారం ప్రభు రాత్రి భోజన సంస్కారం కనుక మీరందరూ మీ ఇళ్ల దగ్గరే సిద్ధపడి సంస్కారంలో పాలుపంపులు పొందుతారని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకవేళ కాన్పట్ పరిస్థితుల్లో వృద్ధులు వాళ్ళకి చేసేవాళ్ళు లేరు అంటే, నేను శుక్రవారం మార్నింగ్ టైంలో ఈ 8:30కి ఆరాధన అయిపోయిన వెంటనే ఓ 9:30 వరకు మా ట్రెజరర్ గారు ఎవరో ఒకరు సెక్షన్కు చెప్తాను. కొన్ని బాటిల్స్, ఒక 10-15 బాటిల్స్ ఎవరైనా వృద్ధులుండి వాళ్ళు చేసుకోలేరు, ఒంటరిగాళ్ళు అన్నప్పుడు మీరు ఎవరి చేతనే పట్టుకెళ్ళండి. అందరికీ కాదు, వృద్ధులై ఉండాలి. వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా ఎవరి పేరుకో అది రాసి ఇవ్వబడుతుంది. పుట్టినే ఇచ్చేయడం కాదు, అది వృద్ధులై ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన దేవుని సన్నిధి. కనుక పరిశుద్ధంగా ఉండడానికి మీరు పరిశుద్ధంగా ఆచరించాలని కోరుతూ ఉన్నాను. తర్వాత ఈ వారంలో పుష్పలత గారు మన చర్చ్ మెంబరు, గోశాల నగర్లో వారి యొక్క నివాసం, వారి స్వస్థలం బొబ్బిలి దగ్గర. కనుక ఆమె ప్రభునందు నిద్రించారు. ఆమె నిమిత్తము, ఆమె కుటుంబము నిమిత్తం విడిచి వెళ్ళిన భర్త, బిడ్డల కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క భూస్థాపన కార్యక్రమం వారి స్వగ్రామంలోనికి జరిగింది. కనుక మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారు వారు కూడా మన సంఘ సభ్యులు, వారు కూడా మరణించారు. వారిని కూడా వారి స్వస్థలాన్ని తీసుకువెళ్ళారు. తర్వాత ఒక్క మాట గమనించండి, బరియల్ గ్రౌండ్స్ అన్నీ నిండిపోయాయి. ఏ బరియల్ గ్రౌండ్కి వెళ్ళినా మీ తాలూకా ఇంటి వారిది ఎవరిదైనా ఉంటేనే అక్కడ స్థలం అంటున్నారు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి, భయం కలిగి, ఎక్కడా బయటికి తిరగకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా పూర్తి చేయడానికి దేవుని యందు భయభక్తులు కలిగి, భయం కలిగి మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి త్వరలోనే మనమందరము దేవుని సన్నిధిలో ఆనందంతో, సంతోషంతో ఆయన ఆరాధించడానికి దేవుడు తప్పగా ఐగుప్తు చెర నుంచి విడిపించినట్లుగా మనల్ని అందరినీ ఈ కరోనా చెర నుంచి దేవుడు విడిపిస్తాడు. అట్లు దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కానుకలు బహుశా అందులో వేసి ఉన్నారు అనుకుంటున్నాను. ఈ ప్రకటన సమయంలోనే వేయండి. లేని ఎడల మేము పాట పాడుతూ ఉన్నాం, నీకిచ్చు అర్పణలు పాడుతూ ఉండగా మీరు కానుకలు ఆ ముందు ఉన్నటువంటి ట్రేలో సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. నీకిచ్చు అర్పణలు
ప్రార్థింతుము. సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా దేవా, మా యేసు క్రీస్తు ప్రభువా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. నీవు మాకు అనుగ్రహించిన ఈ పరిచర్య, ఈ యొక్క జీవన యాత్రలో ప్రభు అనేక ఆత్మలు నశించిపోకుండానట్లు ఆ ఆత్మల కొరకు ప్రభువా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉండగా మార్పు పొంది స్థిరపరుచుకొని విశ్వాసములో ఎదుగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నీ ప్రియకుమారుని మా కొరకిచ్చి నీ కృపయు నీ యొక్క సత్యమును బయలుపరచి నానా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా, నీ ప్రియ బిడ్డలముగా, నీ స్వాస్యముగా, నీ సొత్తుగా మేము మా యొక్క జీవితాలన్నిటినీ ప్రభు నీవిచ్చిన మంచి అవకాశమును మేము హృదయపూర్వకముగా సేకరించి అటు రీతిగా జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యమును ప్రభువా హృదయములో ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన సార్వత్రిక సంఘములలో నాయన ఇలాగుననే ఆరాధన జరగని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా నీవే ఈ కరోనా బారి నుండి ప్రభు, ఈ కరోనా నాయన ఈ వైరస్ ప్రభువా నాయన నీ తీర్పు గాలి చేతను, నీ ఉత్తర గాలి చేతను, నీ పశ్చిమ గాలి చేతను నలు దిశల నుండి వ్యాపింపచేసి దానిని నశింపచేయమని బ్రతిమలాడుకొనుచున్నాం. సార్వత్రిక సంఘములన్నీ ప్రభు యథార్థమైనటువంటి భక్తితో నాయన నిజముగానే పరిపూర్ణములుగాను పరిశుద్ధులుగా నగుటకు ప్రభువా నీవిచ్చిన అవకాశములన్నిటినీ ఉపయోగించుకున్నటకు నీవే మా అందరికీ ఆ సహాయము ఆయన నీ యొక్క దర్శనము మేము కలిగి జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి, మా దేశము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, మా దేశ పరిపాలకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన అన్య జనుల చేత పరిపాలింపబడుచు ఉన్నాం. వారు నిన్ను తెలుసుకొనడానికి, వారికి బోధించడానికి నాయన నీ క్రియలు బాహాటముగా బహిరంగముగా నీ క్రియలు తేటపరిచి ప్రభు నీవే రక్షకుడు అని ప్రభుడు అని దానియేలును ఏ రీతిగా అయితే సింహభవనంలో నాయన మండుగుండంలో వేసినప్పుడు ప్రభువా నాయన రాజు సైతము దానిని చూచుటకు నలుగురుగా కనబడి ప్రభువా నాయన నీవు విమోచించిన విమోచన కార్యము ఈ లోకమునకు నాయన ఈ కరోనా సమయంలో నిన్ను బయలుపరుచుకొని అనేకులు నీ వైపు తిరుగునట్లు నీ కృపా సహాయం అనుగ్రహించండి. సేవేర్ లూథరన్ సంఘము కొరకు నీకు వందనములు, సంఘములో ఉన్న కుటుంబములన్నిటి కొరకు వందనములు, పేరు పేరున 5 వార్డుల కొరకు నాయన 5 వార్డుల్లో ఉన్నటువంటి నాయన నీ ప్రజలు నీ రక్తము చేత కడగబడిన వారు నీ స్వాస్థ్యమైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. 1st వార్డు అందులో ఉన్న బిడ్డలు ప్రభు నాయన బాలకృష్ణ గారు ఈ లోకమును విడిచి వెళ్ళారు. ఆదరించండి ఆ కుటుంబమును నాయన తండ్రి, నువ్వు దర్శించండి, వారితో మాట్లాడండి, నీవే కుటుంబములను బలపరుచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన 1వ వార్డులో కరోనా బారిన పడిన కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి నాయన లేవనెత్తనందుకు నీకు వందనములు, స్తోత్రములు. అదే రీతిగా ప్రభు డ్యూటీస్కి వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ 1వ వార్డులో ఉన్నటువంటి ఆ బిడ్డలందరి మీద నీ ఆత్మవర్షము కుమ్మరించి రాబోయే దినములలో బలమైన సాధనాలుగా నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి సహాయం చేయండి. ఆయన ఆ వార్డు PCC విద్యాసాగర్ గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. దూర ప్రాంతంలో బెంగళూరులో ఉంటూ ఉండగా తమ కుమార్తె కొరకు కావచ్చు, తన బిడ్డల కొరకు కావచ్చు, తన కొరకు కావచ్చు, అక్కడ కూడా విపరీతమైన కోవిడ్తో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఆయన ఆ ప్రాంతంలో ఉండగా నీ బిడ్డల చుట్టూ నీ యొక్క వెలుగును, నీ యొక్క సన్నిధిని ఉంచి బలపరచండి. 2వ వార్డు నాయన ప్రసన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అందులో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. 2వ వార్డులో ఉన్నటువంటి బిడ్డలు నాయన ఆ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి, బలపరచండి. కరోనా బారిన పడినటువంటి బిడ్డలను స్వస్థపరిచారు నాయన. ఆ వ్యాధి రాకుండానట్లు, ఆ వైరస్ వారిని తాకకుండానట్లు నీ కృప చూపించి అనేక మంది బిడ్డలకు స్వస్థ ఇచ్చారు. పడిన వారిని లేవనెత్తారు ప్రభు. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మహనీయ అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధురాలు నీవే సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. వారి కుటుంబస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులైన వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఒంటరిగా ఉన్నటువంటి నీ ప్రియ కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా నాయన మరి ఉన్నటువంటి ప్రియ కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ పరిచర్యలో ఉన్న కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా కంపెనీస్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఉపాధ్యాయుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ వార్డు నాయన మెంబర్ అయినటువంటి ప్రసన్న గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. 3వ వార్డు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారు వారి కుటుంబం, వారికి ఇచ్చిన బిడ్డలు, కుమార్తె, అల్లుడు, అదే రీతిగా ప్రభు నాయన తండ్రి మరి కుమారుడు, కోడలు, వారి బిడ్డలు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ వార్డులో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ వార్డు మెంబర్ అయినటువంటి నాయన పుష్పలత గారిని నీ లోకమును విడిచి ప్రభు నాయన నీ సన్నిధికి చేరి ఉన్నారు. ఆ కుటుంబమును ఆదరించండి. అటువంటి బాధలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ వృద్ధులు ఉన్నారు, డికే రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి. ఆ వార్డులో ఉండి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దూర దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి, బలపరచండి. అదే రీతిగా ప్రభు 4వ వార్డు ప్రభు షెపర్డ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుమార్తె నాయన ప్రెగ్నెంట్తో ఉండగా ప్రభు ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. తీసుకునే ఆహారం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు తనకు కూడా ఆరోగ్య బలంలో అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ వార్డులో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి డికే రావు గారి కొరకు, వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో ఒంటరిగా ఉన్న బిడ్డలు ప్రభు నాయన తండ్రి, భర్త లేని పరిస్థితుల్లో ఒంటరిగా బిడ్డలు చూడని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభు. అందరినీ ఆదరించండి, కాపాడండి, స్వస్థపరచండి. నీవే బలమును ఆరోగ్యమును దైత్యమని అడుగుచు. ఆ వార్డంతటి మీద నీ ఆత్మను ఉంచండి, బలపరచుమని. నీవే నీ యొక్క వెలుగులో ప్రభు నాయన. ఇంకా కొద్ది రోజులు ప్రభు నాయన నీ సన్నిధి రాలేని స్థితిలో ఉన్నామని నాయన దిగులు చెందగా నీ సన్నిధిని పోగొట్టుకున్నామన్నది వారికి తెలియకుండానే వారి మీద నీ సన్నిధి ఉంచి ప్రభు నీ సన్నిధిలో మేమున్నామనే విశ్వాసంతో ముందుటకు సహాయం చేయండి. అదే రీతిగా 5వ వార్డు ప్రభు నాయన కిరణ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ఇంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. తన భార్యకు జరిగిన ఆపరేషన్ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. తనకిచ్చిన కుమారుని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీలు, వారి అవసరాలకు ప్రయాణమై వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఈ కాపుదలు దయచేయండి. ఆ వార్డులో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా బలపరచండి, ప్రతి అవసరత తీర్చండి. ఆయన ఏఎల్సి సంఘం కొరకు, సంఘంలో ఉన్న 6 సెనెట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. సెనెట్ అధ్యక్షుల వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ఏఎల్సి అధ్యక్షుల వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి బలమును ఆరోగ్యమును ఇచ్చి ప్రభువా వారి పరిపాలనలో నిశ్చితమంతటిని నెరవేర్చే బిడ్డలుగా వారిని ఆయన ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం నీ సన్నిధికి నీ బిడ్డలు తీసుకుని వచ్చిన కానుకలను అంగీకరించి నాయన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రభు నాయన ఈ నెలలో, ఈ వారంలో ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభు నూతన దయాకిరీటం పొందినారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే నాయన వైవాహిక జీవిత నాయన తండ్రి యానివర్సరీ చేసుకున్నారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్య బలములు ఇవ్వండి. నాయన విదేశాల్లో ఉన్న మా సంఘ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మేము పనిచేసి వచ్చినటువంటి అనేక సంఘాలు, ఆ సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నామని మాట ఇస్తున్నాం ప్రభు. కనుక ప్రభు ఇదిగో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. మా ట్రెజరర్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడికి ఒక్కొక్క కాటు కరిసింది ప్రభు, దాని నుంచి విడుదల దయచేయండి నాయన. దాని యొక్క ప్రమాదం ఏమి ఆ శరీరంలో, దేహంలో ఎక్కడ ఉండకున్నట్లు స్వస్థపరచండి. ఇంకా నువ్వు సంఘం అంతటి కొరకు ఇంతకుముందు పరిచర్య చేసిన ట్రెజరర్స్ నాయన తండ్రి, పిసిసి వారు, సభ్యులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డను నాయన విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డను నాయన నీ యొక్క ఆత్మ చేత బలపరచండి నాయన. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారు నెలలు నిండినప్పుడు సుఖమైన ప్రసూతిని అనుగ్రహించండి. ఆయా గాయముల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క గాయములు కట్టి స్వస్థపరచండి ఆయన. జ్వరముతో, ఒళ్ళు నొప్పులతో వ్యాక్సిన్ తీసుకుని బాధపడుతున్న వారు వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరిచి బలపరచు.
సంఘములో నీ యొక్క ఆత్మను నాయన సంచారం చేసి ప్రతి కుటుంబంలోనూ ప్రతి బిడ్డను వెలిగించి నీ యొక్క నిత్యత్వం కలిగినటువంటి శాంతి సమాధానము ప్రేమను వీరికి అనిపించమని ఆయన సార్వత్రికంగా సేవ చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి, ఈ యొక్క నామంలో వారిని వారి కుటుంబములను ఆయత్తపరచు, బలపరచుమని, మహిమ పొందుమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు నేను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరు. మా అనుదిన ఆహారం నేడు వేళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు, మేము శోధంలోనికి తేక దృష్టిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మనమందరము కలిసి 312వ కీర్తన మహావైద్యుడు వచ్చెను ప్రజాళి బ్రోచు యేసు అనే కీర్తన పాడుచు దీవెనతో మేళ్ళనిచ్చు దేవుని 617వ పాట సెలవు గీతంగా పాడుకొని ఆరాధన ముగించుకున్నాం. మహావైద్యుడు వచ్చెను ప్రజాళి బ్రోచు యేసు సహాయమియ వచ్చెను సమీపర యేసు మాధుర్యంపు నామము మోదమిచ్చు గానము వేదవాక్య సారము యేసు యేసు మీ పాపమెల్ల పోయెను మీలో దొడేసు పేరన్ కృపా సంపూర్ణ ముందుడి అపార శాంతు యేసు మాధుర్యంపు నామము మోదమిచ్చు గానము వేదవాక్య సారము యేసు యేసు వినోండి గోరె పిల్లను విశ్వాసము యేసు ఘనముగా స్తుతించుడి మనంబు పొంద యేసు మాధుర్యంపు నామము మోదమిచ్చు గానము వేదవాక్య సారము
చరణం పాడుతున్నాం. శ్రీయేసుకై అర్పించుడే మీ జీవము ప్రియాంపు దాసు లౌచును రయాంపు గోల్వు దేశు మాధుర్యాంపు నామము మోదమిచ్చు గానము వేదవాక్య సారము యేసు ప్రభు నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. సృష్టి స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.